కుటుంబ పరిపాలన చాలా సూపర్గా ఉందండి, బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ముందు అదుపులో ఉన్నాయండి. ప్రతి హామీని నిలబెట్టుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పరిపాలన విధానంలో అయితే ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రజలకి, అన్ని ఉద్యోగస్తులకి, అందరికీ కూడా ఉపయోగపడే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం అందరూ కూడా హ్యాపీగా 1వ తారీఖు పెన్షన్లు పడుతున్నాయి. మాటలు కాకుండా చేతల ప్రభుత్వం లాగా ఉంది. వైసీపీ అంటుంది ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఏమండి, వాళ్ళలాగా 3000 ఇస్తానని చెప్పి 2250, 2500, 2750 దిగిపోయే ముందు 3000 అట్లా చేయలేనా 4000 ప్లస్ 3 నెలల 7,000 ఒకసారి ఇచ్చాడు. అవసరం అయితే 1,000 సెలవు వస్తుందంటే ఒక రోజు ముందే పెన్షన్ లో ఇంటికి చేర్పిస్తున్నాడు. దానికోసం గవర్నమెంట్ కృషి చేస్తుంది. కుటుంబ పరిపాలన చాలా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మార్పు చాలా కనబడద్ది. డెవలప్మెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత అన్ని రంగాల్లో కూడా బాగానే ముందుకు దూసుకుపోతుంది. చాలా బాగుంది. చంద్రబాబు పరిపాలన చాలా సూపర్, ఇంకా తిరగలేదు. ఎస్, డెఫినెట్లీ ఆయన కష్టపడతాడండి, కష్టపడే జీవి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ముందు అదుపులో ఉన్నాయండి. ప్రతి హామీని నిలబెట్టుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము మాజీ సైనికులుగా మేము చెప్పేది ఏంటంటే, మాకు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్లో మొట్టమొదటిది ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్, అది వచ్చేసి ఈ ప్రభుత్వం మాకు అనౌన్స్మెంట్ చేసింది. మిగిలిన సమస్యలు కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున ప్రజా సమస్యలు అనేది 100% ఈ ప్రభుత్వంలో చేయగలుగుతారనే నమ్మకం మాలోకి వచ్చిందండి. బాగుందండి, కుటుంబ పాలన బాగానే ఉంది. కనిపిస్తుందండి. రోడ్లు బాగా చేయడం జరుగుతుంది. అన్నిట్లో అంటే పారదర్శకత ఉంటుంది. శాంతి భద్రతలు కూడా బాగానే ఉన్నాయండి ఇంతకుముందు కంటే. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. పనితీరు ఎట్లా ఉంటుంది? పరిశ్రమలు తీసుకొని రాగలరని మొన్న నిరూపించారు. ఆ విద్యాశాఖ మీద కూడా మంచి పట్టుంది, మంచి ఆవిష్కరణలు కూడా తీసుకొచ్చారు. ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుంది సార్. ఇప్పుడున్న పరిపాలన విధానంలో అయితే ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రజలకి, అన్ని ఉద్యోగస్తులకి, అందరికీ కూడా ఉపయోగపడే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందన్న ఆలోచన ప్రతి వాళ్ళకి కూడా ఉంది. రోడ్లు విషయంలో అయితే ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటారండి చంద్రబాబు నాయుడు గారు అయితేనే. ఇదే కూటమి పరిపాలన అయితే ప్రజలకు మేలు జరిగే పరిపాలన ఖచ్చితంగా జరుగుతుంది. సరే, గతంలో పెన్షన్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. 15, 20వ తారీఖు, 21 ఉండేది. అదేదో దయాదాక్షిణ బటన్ నొక్కుతారని కూడా ఎంప్లాయీస్ని ఏమైనా పట్టించుకోలేదు. ఎంప్లాయీస్ని కానీ పెన్షన్స్ కానీ అదేదో చూపించాం. గత సంవత్సరం చూశారు, దానిలో ముందడుగేసి చేసాం. ప్రస్తుతం అందరూ కూడా హ్యాపీగా 1వ తారీఖు పెన్షన్లు పడుతున్నాయి. మాటలు కాకుండా చేతల ప్రభుత్వం లాగా ఉంది. ఉచితాలు తీసేయాలండి. ప్రజలకి విద్యా, వైద్యం గవర్నమెంట్ ఖర్చుతో ఇప్పిస్తే ఎవరికి మంచి ప్రభుత్వం ఇవ్వండి, అది మాన్పించాలని ఈ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.